హాయ్ స్నేహితులారా, వెల్కమ్ టు గృహిణి థాట్స్. నా వీడియోస్ చూసి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం ఇడ్లీ పాత్రని ఉపయోగించి తందూరి చికెన్ని చాలా క్రిస్పీగా జ్యూసీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. దీని టేస్ట్ అయితే ఓవెన్లో పెట్టిన టేస్ట్ అయితే వస్తుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది, లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. అయితే ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందైతే మనం ఈ చికెన్ లెగ్ పీసెస్ని తీసుకొని ఇలాగా కొంచెం పెరుగు, నిమ్మరసం, కారం, సాల్ట్, ఇంకా హోమ్మేడ్ గరం మసాలా అన్నీ వేసి బాగా మిక్స్ చేసి వాటిని ఇలాగా వీటికి పట్టించి ఒక అరగంట ముందు కలిపి పెట్టుకోవాలండి. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా మంచిది. ఇలా పెట్టుకున్న తర్వాత అరగంట తర్వాత తీసి ఇలాగ ఒక ఇడ్లీ పాత్ర అనేది తీసుకోవాలి. ఆ ఇడ్లీకి పెట్టుకునేటట్టు అడుగున వాటర్ వేసేయాలి. ఇంకా కింద రేకులన్నీ తీసేసి పైన ఒకటే రేకు నుంచి దాంట్లో ఇలాగా పైన రేకులో ఈ లెగ్ పీసెస్ని మనం కలిపి పెట్టుకున్నాం కదా, వాటిని పెట్టి ఇలా క్లోజ్ చేసి ఉడికించాలండి. ఇడ్లీని ఎంతసేపు అయితే ఉడికిస్తామో దాదాపు అంతసేపు ఉడికిస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా 60% వరకు చికెన్ అనేది మనకి కుక్ అవ్వాలన్నమాట. ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని పక్కకు తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇవి మనకి 60% to 70% వరకు కుక్ అయిపోయాయి. 60 నుంచి 70% కుక్ అయిపోయాయి. కాబట్టి మనం వీటిని ఇప్పుడు తీసుకొని ఈ ప్యాన్లో ఆయిల్ వేసి ఒక్క స్పూన్ ఆయిల్ ఇలాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ముందు ఇడ్లీ పాత్రలో పెట్టినప్పుడు కొంచెం మసాలా అనేది పైంది మిగిలింది కాబట్టి వాటిని ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు పైన వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగా పడుతుందన్నమాట. ఫ్రై అయ్యేటప్పుడు ఇలాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలాగా దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికి అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ తిప్పుతూ. చూసారు కదా, ఇలా చాలా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే పైన అయితే చాలా క్రిస్పీగా ఉంటుంది. మనం ముందు ఉడికించాం కాబట్టి లోపలైతే ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టి జ్యూసీగా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇలా నిమ్మకాయ, సాల్ట్, ఇంకా మైనీస్, ఇంకా సాస్తో తింటే టేస్ట్ అదిరిపోతుంది. బయట తెచ్చుకున్నట్టే ఉంటుందన్నమాట రెస్టారెంట్ స్టైల్లో. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.